వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ గెద్దనపల్లి గ్రామంలో పూర్వం నుంచి కూడా ఆచారంగా వస్తున్న శ్రీ ఉమ్మడి గౌరీదేవి అమ్మవారి సారే సమర్పించిన గ్రామ ఆడపడుచులు సుమారు 2 నెలల నుంచి పూజలు అందుకుని ఈ రోజున ఆడపడుచులతో సారే ఊరేగింపుగా అత్తవారింటికి సాగనంపి సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారి జాతర నిర్వహిస్తామని, అలాగే సారె సమర్పించిన ఆడపడుచులందరికీ భోజనాలు ఏర్పాట్లు కూడా చేశామని శ్రీ గౌరీదేవి ఆలయ కమిటీ సభ్యులు మీడియాకి తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెద్దనపల్లి గ్రామంలో అయితే ఇప్పుడు మన ఉండడం అయితే జరిగింది. అయితే పూర్వం నుంచి కూడా ఇక్కడ వచ్చి ఆనవాయిగా జరుగుతున్న గౌరీదేవి సంబరం అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు ప్రత్యేకమైన రోజు ఏంటంటే ఉదయం నుంచి కూడా ఆడపడుచులు, ఊళ్ళో ఉన్న ఆడపడుచులు అందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమం అయితే వేళ నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి కూడా అమ్మవారి జాతర కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ పెద్దలు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమం గత పూర్వం నుంచి కూడా ఆనవాయిగా వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ సారి సమర్పించిన ఆడపడుచులందరికీ కూడా ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత సారి గుడి దగ్గరికి వచ్చాక ఇక్కడ ఏవైతే భోజనాల కార్యక్రమాలు కూడా ప్రతి ఆడపడుచు కూడా కడుపు ఆకలితో వెళ్ళకూడదని చెప్పి ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా ఇక్కడ భోజనాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన కమిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇందులోని ప్రతి ఒక్కరు నువ్వు నేనన్న తేడా భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంతా మన వాళ్ళే, అంతా మన ఈ గ్రామ దేవత, ఉమ్మడి గ్రామ దేవత మన గౌరీదేవి అమ్మవారు అయితే అలాగే ఈ యొక్క నెల రోజుల నుంచి కూడా అమ్మవారిని పూజించి ఆడపడుచులు అందరూ భజన కార్యక్రమాలే కాకుండా అలాగా ఒక వేషధారణే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమం రోజుకొక కార్యక్రమం ఇక్కడైతే నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈవేళ లాస్ట్ రోజు అమ్మవారిని ఊరేగించే రోజు. అందువల్ల ఈ రోజు ప్రతి ఒక్క ఆడపడుచుని కూడా ప్రతి గుమ్మం నుంచి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరుగుతుంది. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ అమ్మవారి ఊరేగింపు అయితే జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎలా జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది అని తెలుసుకోవడానికి అయితే మనం ఇక్కడ రావడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. గ్రామ పెద్దలకి చెప్పి ఈ రోజున కిర్లంపూడి మండలం కాకినాడ జిల్లా గెద్దనపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే అమ్మవారిని జాతర అట్ల తద్ది ముందు ఆ పార్వతీదేవిని గౌరీ పార్వతిని తీసుకొచ్చి రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి నెలలు దీప నైవేద్యాలతో సహా సక్రమంగా పూజ కార్యక్రమాలు జరుపుకొని నెలగంట పెట్టి ముందు ప్రతి సంవత్సరం అమ్మవారిని అత్తవారింటికి తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు అత్తవారింటికి సాగనంపుతున్నాం. గ్రామ పెద్దలందరూ కూడా సహకారంతో గ్రామంలో ఉండవలసిన పెద్దల లేడీస్ అందరూ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరాలకి ఈ సంవత్సరం కూడా సారి చీరలతోటి మన పుట్టింటి ఆడపడుచుని పిల్లని అత్తవారింటికి అలాగే సాగనంపుతామో సారి చీరలతోటి గ్రామ పెద్దలు అందరూ కూడా నిశ్చయించినారు. కావున మన గ్రామంలో ఉండవలసిన ఆడవారు అందరూ కూడా ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఎవరికి తోసినటువంటి వారు దీపదోప అరటిగలతో కాబుళ్ళు పెట్టి సలిబళ్ళు, వడపప్పు, గారెలు, బూర్లు, మిఠాయి, కాజాలు అన్నీ కూడా అమ్మవారికి అత్తోరింటికి సారి పెట్టి ఆ యొక్క అమ్మవారి జాతర ఉత్సాహంగా జరుపుకుంటారని సాగనంపుతున్న ఈ రోజున. మరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంత ఘనంగా జరుగుతున్నారు అంటే సారే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ దాకా తిరుగుతారు ఈ సారి పట్టుకుని? ఊరంతా రామాలయం దగ్గర ఓపెనింగ్ చేసి ఊరంతా కూడా అక్కడ సచివాలయం కాడ నుంచి అంకాలమ్మ గుడి దాకా గోపాలపట్నం శివాలయం గారిని సమర్పించుకొని మళ్ళీ అటు నుంచి ఇక్కడ గెద్దనపల్లి గ్రామంలో తీసుకొచ్చి అమ్మవారి ఆలయం దగ్గర ఆ సారీ చీరలన్నీ తెచ్చి ప్రతి ఒక్కరు నైవేద్యంగా అమ్మవారు సమర్పించుకొని అప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారండి. అంతేకాకుండా అలాగే సారీ ఇవన్నీ కూడా పట్టుకెళ్తారు. సుమారు ఈ యొక్క కార్యక్రమానికి ఎంతమంది నుంచి ఎంతమంది వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారో? కనీసం 10-15 వేలు జనం, 1500 మంది ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి పాలు పంచుకొని ఉత్సాహంగా ఆ యొక్క జాతర జరుపుతున్నారండి. విన్నారు కదండి. అయితే ఈ యొక్క జాతర కార్యక్రమం అనేది ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ
ఇంచుమించు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతర కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సారి సమర్పించే టైంలో ప్రతి ఒక్క ఆడపడుచు కూడా పెళ్ళైపోయి అత్తోరింటికి వెళ్ళిపోయిన అమ్మాయిలు కూడా ఇక్కడ ఊళ్ళోకి సొంత ఊరు వచ్చి ఈ యొక్క సారి కార్యక్రమాలు అయితే పాల్గొనడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ పెద్దలు అయితే చెప్పడం జరుగుతుంది. శాంతి చాలు తల్లి చదివితే పోవాలి అలాగా ఆపుతారు. ఖాళీ అమ్మా చోపు మీరు ఉంటే ఇక్కడ చాలా మంది అవుతారు రావాలి. నీకు ఎందుకంటే నాది మా తాత
తర్వాత